పరిహరించడానికి మనిషికి రక్తం అవసరమైంది అని బైబిల్ చెబుతుంది. బైబిల్లో వ్రాయబడినటువంటి సత్యం ఏంటి అంటే, మనుషులు చేసినటువంటి పాపములను పరిహరించాలి అంటే తప్పనిసరిగా రక్తాన్ని ప్రోక్షించడం అవసరం. రక్తం రక్తం రక్తం, యేసు రక్తం యేసు రక్తం. ఏంటి ఈ గొడవ? పద్దాక యేసు రక్తం అంటారేంటి? వీళ్ళకి ఏం పని మాట లేదా? రక్తం పేరు ఎత్తకపోతే వీళ్ళకి ముద్దు దిగదేమోనని చాలా మంది అనుకుంటా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, రక్తము అనగా ప్రాణం. యేసు మా కొరకు రక్తాన్ని చిందించారని మేము ఎంత ధైర్యంగా చెప్తున్నామో, అదే మాటను మేము ఇంకొక విధంలో చెప్తాం. ఏమని? యేసు మా కొరకు ప్రాణమును అర్పించిన దేవుడు. దేవుడు అంటే మనుషుల కొరకు ప్రాణాన్ని అర్పించాలి. దేవుడు అంటే మనుషుల కొరకు పవిత్రంగా జన్మించాలి. దేవుడు అంటే పాపము లేకుండా జీవించాలి. దేవుడు అంటే మరణమును జయించాలి. దేవుడు అంటే పాపాన్ని జయించాలి. దేవుడు అంటే తన ప్రాణాన్ని ప్రజల కొరకు ప్రాణంగా పెట్టాలి. ఈ లక్షణాలన్నీ మా యేసయ్యలో ఉన్నాయి.